వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో మహిళా హత్య కలకలం రేపింది. బంగారం, వెండి ఆభరణాల కోసం వెంకటమ్మను మద్యం తాగించి అడవికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం శవాన్ని పెట్రోల్ పోసి కాల్చివేసి ఆధారాలు చెరిపివేయడానికి ప్రయత్నించారు. పోలీసుల దర్యాప్తులో 3 నిందితులను అరెస్ట్ చేసి దొంగిలించిన నగలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దానిపైన ఉమెన్ మిస్సింగ్ కింద ముందు కేసు నమోదు చేయడం జరిగింది. విచారణలో భాగంగా విచారిస్తే ఈ మంజుల ప్లస్ ఆమె భర్త బీరయ్య, వాళ్ళ బంధువు అయినటువంటి అరుణ్ కుమార్ అనే ముగ్గురు కూడా ఈ ముస్లామని తిరుమలాపూర్ అవుట్స్కట్స్ లో అడవిలోకి తీసుకెళ్లి ఈమెని చున్నితోని గొంతు చుట్టి చంపేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నాను, గుండ్లు ప్లస్ వెండి కడియాలు, వెండి పట్టా గొలుసులు, చెవుల విధులు ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఆమె ఒంటిపైన పెట్రోల్ పోసి కాల్ చేసాము. ఇది వర్షంలో భాగంగా మనకు రుజువు అయింది. తర్వాత ఈరోజు వాళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఎంత వాల్యూ ఉంటుంది సార్? 2.5 తులాలు ఆల్మోస్ట్ బంగారం, వెండి 60 కడియాలు, యాంక్లెట్స్. అంటే వీళ్ళకి నేర చరిత్ర ఉంది సార్ ఇంతకుముందు? గతంలో అయితే కేసు లేవు వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ఈ ముస్లాం కదా 60 ఇయర్స్ ఉంటే ఊర్లో ఉంటుంటుంది, మీద బంగారం ఉన్నాయి కాబట్టి ఈజీ టార్గెట్. ఈయన ఎవరు అడిగేటోరు లేరు అని చెప్పేసి తప్పిపోయిందని అనుకుంటారు అందరని చెప్పేసి వాళ్ళు పథకం ప్రకారంగా ఆమెను ముందు నుంచే ఎప్పుడన్నా ఇట్లా చేయాలని చెప్పేసి వాళ్ళు ముగ్గురు ప్లాన్ చేశారు. ఆ రోజు మా ఒకటే కులచలకు రావడంతో ఆమెతో పాటు ఈ మందిలో కూడా ఆటోలో వచ్చింది. అందరు వచ్చినట్టు ప్యాసింజర్ ఆటో కాబట్టి అందరూ వచ్చినట్టు అక్కడ దిగిన తర్వాత మళ్ళీ మేము పరిచయం ఉన్నామని కాబట్టి మాట్లాడబెట్టి చిన్న దావతుంది పోయిద్దామని చెప్పేసి పండుగ తీసుకుని పోయి అక్కడే చంపడం. అంటే కుటుంబ సభ్యులు ఎవరు లేదా సార్? అంటే లక్ష్మి ఉంటుంది కానీ పగిడాలు పెళ్ళైపోయింది. పగిడాలు మిస్సింగ్ కంప్లీట్ లక్ష్మి ఫిర్యాదు పైన ఫస్ట్ మనం మిస్సింగ్ కేసు చేసి తర్వాత అరుణ్ కుమార్ అలియాస్ బీరప్ప ఆయన అరుణ్ అదే విలేజ్ సార్? వేరే ఈయనేమో కామన్పల్లి, వీళ్ళిద్దరు భార్య భర్తలు. వాళ్ళిద్దరు పండుగ ఇద్దరు వ్యవసాయం చేసుకుంటారు. ఈయన అరుణ్ ఒకడు గొర్రెలు కాసుకుంటా మళ్ళీ సెంటరింగ్ పని చేసుకుంటారు.